హలో ఎవ్రీవన్, ఇది మా ఊరు రామల్లకోట, మా పుట్టిండ్లు. జాతరకైతే వెళ్ళినాము. ఫుల్ వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూసేయండి. మీలో ఎవరైనా రామల్లకోట వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. శ్రీరామనవమి అయిపోయిన నెక్స్ట్ డే నుంచి అయితే పల్లకి సేవ ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి 8 రోజుల దాకా పల్లకి సేవ చేసి తేరుకుతారండి. మా ఊరి ఆడపిల్లలు, చుట్టాలు అందరూ చాలా బాగా వస్తారు. జనాలు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత మంది జనాలు వచ్చినారో. ఫుల్ రష్ అయితే ఉంటుంది, అందుకని షార్ట్గానే తీసిన వీడియో. తలంబ్రాలు అన్నీ బాగా జరుగుతాయండి. నేనైతే ఊరికి వెళ్ళలేదు, అందుకని వీడియో మొత్తం తీయలేకపోయినాను. తీసిన కాటికైతే షేర్ చేస్తున్నా, చూసేయండి. చూసారు కదా, రథానికి అయితే ఒక చైన్ ఉంటుంది. చైన్ని పట్టుకొని లాగుతుంటారు, ఒకరినొకరు చేతులు పట్టుకొని లాగుతారండి. ఎలా లాగుతున్నారో మీరే చూడండి. ఫుల్ రష్ ఉందండి, వీడియో తీయడానికి కూడా కుదరలేదు. అయినా కాటికైతే తీసిన, అడ్జస్ట్ చేసుకుని చూసేయండి. ఈ తేరు రాగిన మరుసటి రోజు అయితే రథం ఎక్కిన ఆ రోజు నైట్, అలాగే మార్నింగ్ కూడా చిలక స్నానం అనేసి ఊర్లో కూడా తిప్పుతారండి పల్లకిని. అది కూడా మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా వీడియో తీసిన, అది కూడా షేర్ చేస్తున్నా, చూసేయండి. మరి ఇంకా ముందు రోజు అయితే చాలా బాగా జరిగిందంట. నేనైతే వెళ్ళలేదు కదా, చూడలేదు. నేను కూడా చాలా ఇయర్స్ అవుతుందండి జాతర చూసి. వెళ్ళడానికి కరెక్ట్ జాతర అప్పుడే ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకి, అందుకని వెళ్ళడం కుదరదు. నెక్స్ట్ డే షాపింగ్స్, ఉయ్యాలలు అన్నీ ఉంటాయి. వీడియో అయితే తీయలేదు, పిల్లలతో తీయడం కుదరలేదు. మీలో ఎవరైనా రామల్లకోట వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఊర్లో జాతర జరుగుతుందా జరగదా అది కూడా చెప్పండి. ఇలాంటి బ్లాగ్స్ మన పల్లె చుట్టుపక్కల ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేసి అడగండి. బ్లాగ్ అయితే చేసి పోస్ట్ చేస్తాను. తిరుగుతున్న కాసేపు ఉందే కరెంట్ అయితే తీసేస్తారు, వైర్లు తగులుతాయి అనేసి. అందుకే మా ఊళ్ళో కరెంట్ లేదు, చీకటి పడుతుంది. తేరికి ఆపిన వెంటనే పూలన్నీ జనాలు అయితే గుంజుకుంటారండి, వేసినట్టువన్నీ. నేనున్న దగ్గర నుంచి అయితే రథం ముందుకు వదిలి వెళ్ళిపోయింది, ఇంకా కావట్లేదు జనాల్లో వీడియో తీయడం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గరకు వచ్చింది. ఇప్పుడైతే చిలక స్నానం నుంచి రంగుల బండి అయితే వస్తుంది. రంగులు అయితే చల్లుకుంటారు ఒకరి మీద ఒకరు. ఇలా పల్లకిలో మోసుకుని వస్తారండి. ఇంటింటి దగ్గర ఆగి టెంకాయ అయితే కొడతారు, పూజ చేసుకుంటారు. మీ ఊర్లో జాతర జరిగితే ఏ స్వామి జాతర జరుగుతుందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇది వస్తున్నప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, కనిపిస్తుంది కదా వెనకాల మీకు. వెహికల్స్ అయితే ఆగినాయి. ఎప్పుడు వంటలేనా అండి, వంటకి కాస్త రెస్ట్ ఇచ్చి సరదాగా ఇలా బ్లాగ్ చేస్తున్నానండి. ఎలా ఉందో మీరే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాం. నేను మీ షాహిదా.